ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. మనము వింటూ వస్తున్నాము, పరలోకం తెరవబడి ఉండగా యోహాను ఎక్కిపోయినాడు, యోహాను దర్శిస్తూ ఉన్నాడు. ఇదంతా పరిశుద్ధాత్ముడు మనకై తేటపరుస్తూ ఉన్నాడు. ఎలాగూ ఒక రోజున ఇవన్నీ మనం చక్కగా చూస్తాం, తేటగా చూస్తాం. ఎన్నిసార్లు చెప్పినా మనకు తీరదు అది అసలు. ఎలాగూ యోహాను చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆసీనుడై ఉండుట మాత్రమే కాదు, 24 పెద్దలు కనపడతా ఉన్నారు, 4 జీవులు ఉన్నారని విన్నాము. అంతేకాక ఆయన యొక్క మహిమ, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరందరూ ఉండగా వారు ఆరాధిస్తూ ఉన్నారని 4-5 అధ్యాయాలు. ఎందుకు ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామంటే, ఇక మనుషుని యొక్క పరిపాలన, మనుషుని యొక్క అధికారం సాతాను చేత ప్రేరేపింపబడేది ఆగిపోతూనే ఉన్నది, లేక ఆపు చేయబడుతుంది. ఎలాగో ఆపు చేయబడుతుంది అని విన్నాము, 7 ఏళ్ల శ్రమల కాలం. ఈ శ్రమలు 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు వివరించబడతా ఉన్నవి. ఇంతకంటే ముందు మనం తేటగా ఒకటి చూసినాము, సంఘం ఎత్తబడుతుంది అని చెప్పి క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, మేము యేసు ప్రభు పిల్లలు అనేవారు కాదు. జాగ్రత్త సుమా, నేను మిమ్మల్ని ఎరగను అనిపించుకోవడానికి మనం ఉండకూడదు. మీరెవరో నాకు తెలియదు, ప్రభువా నీకు తెలియదు, మేము ఫలాన్ని చేయలేదా, నేను మిమ్మల్ని ఎరగను, వెళ్ళిపోమంటున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు అని అంటూ ఉన్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. మనల్ని మనం మోసపుచ్చుకున్నా, ఇతరులను మోసపుచ్చినా ప్రభువును మోసపుచ్చలేము. కనుక ఈ ప్రకటన గ్రంథంలో కూడా తేటగా కనబడతా ఉంది. ఎవరు అక్కడికి చేరతారు, చేరని వారికి కలగబోయే శిక్ష ఏమిటి? సరేనండి అంటా ఉన్నాం కదా, బ్రతికి ఉంటే ఆయన వచ్చినప్పుడు మార్చబడతారు అంటున్నారు, అప్పుడు మారుతాము. కానీ ఉంటావా నువ్వు? ఈ రాత్రి ఆయన వస్తే వేరే సంగతి. ఆయన ఎప్పుడు వస్తాడో, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోతామని చూస్తూ ఉన్నాం ఆశ్చర్యంగా. ఎలాగో ప్రయాణాలలో కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు, అంత బాగుంది అనుకుంటా ఉన్నారు, క్షేమంగా ఉంది అనుకుంటా ఉన్నారు. ఈరోజు ఉదయం చూస్తూ ఉన్నాను, ఎవరైనా చూసినారో లేదో, గోవాలో చూసినారు ఎవరైనా? గోవాలో ఇంచుమించు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది ఉండడంలో పడవ మునిగిపోయింది. 23 మంది అయిపోయినారు, 63 మంది కనపడడం లేదు, 40 మంది బ్రతికి బయటికి తీయబడినారు.
వారేం చేస్తున్నారు? కేకలు వేస్తూ ఉన్నారు, వేరే వారు ఫోటోలు తీస్తూ ఉంటే. ఇవన్నీ మనకు పాఠాలుగా లేవా? పాఠాలుగా ఉన్నాయి. దేనికి పాఠాలుగా? అతిశయపడి మోసపోకుండా ఉండడానికి నేను మంచివాడను, నేను మంచిదానను అనుకోకుండా ప్రభు భయం కలిగి జీవించడానికి ఇవన్నీ హెచ్చరికలు. ఇవి వారికి కలిగినాయండి, మాకెందుకు కలుగుతాయి? అందుకే నేను దాచిపెట్టుకోకుండా ప్రభు సమక్షంలో ప్రభువుకు తేటగా కనపరుచుకోవాలి. కొంచెం కనపరిచి కొంచెం కనపరిస్తే ప్రభు తేటగా ఆయన మరుగైనది ఏదీ లేదు. రైట్, ఆ విషయం నాది కాదు. ఇక్కడ చూస్తూ ఉన్నాము, గతసారి ఈ ఆత్మలు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. సంఘం ఎత్తబడింది, సువార్త చెప్పేవారు లేరు, మరి మీరు ఎవరు? ఎలాగో వీరు హతసాక్షులైనారు అని దీని గురించి కొంత మనం ఆలోచన చేసినప్పుడు, ఒకటి కాదు, రెండు కాదు, సంఘం ఎత్తబడిన తర్వాత యూదులు మార్చబడతారు. నేను ఒకవేళ వరుసగా చెప్పకపోయినా కొన్ని చూద్దాం. చూడండి, రోమీలకు రాస్తూ 11వ అధ్యాయంలో పౌలు చాలా చక్కగా వివరిస్తున్నాడు. అది నేను మరలా చదివిద్దాం అనుకున్నాను, కానీ నా మనసులో ముందుగానే వస్తూ ఉంది తలంపు కనుక ఇప్పుడే చూద్దాం. పౌలు ఏమంటూ ఉన్నాడో విందాం. 11వ అధ్యాయం 25వ వచనం నుంచి జేకబ్ చదువు. నెమ్మదిగా చదువు, గడగడగడ అని చదవాకు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. చూచినారా? ఎవరికి చెప్తూ ఉన్నాడో జాగ్రత్తగా వినండి. అదేమనగా, అన్యులైన వారు మార్చబడిన వారికి మిమ్మును మీరే ఇది అనుకోవద్దు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలు, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు దేవుని ఏర్పాటు. అన్యజనులు అంటే నీవు నేను. ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇశ్రాయేలునకు దేవుని చేత ఏర్పరచబడిన అబ్రాహాం సంతానంలోని వారు కూడా పోయినారు. పరలోకానికి యోగ్యులుగా కాకుండా అరణ్యంలోనే రాలిపోయిన వారు లేకపోలేదు. ఇప్పటికీ యేసు ప్రభువును మెస్సియాగా నమ్ముకొనక పోయిన వారు లేదు. కానీ వారి కఠిన మనస్సు నీ కొరకు నా కొరకు అనుగ్రహింపబడిందని రోమీయులకు పౌలు రాస్తూ ఉన్నాడా. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. సంఘం ఎత్తబడింది. ఇప్పుడు అన్యజనుల ప్రవేశం పూర్తి అయినట్లే. మిగిలిన వారెవరు? ఇశ్రాయేలీయులు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చేవాడు, మిమ్మల్ని విడువను అని చెప్పిన వాడు. ఆ వాగ్దానం మనకు కూడా ఉంది, ఆ వాగ్దానం వారికి ఉంది. అది ఆయన ఎట్లా నెరవేర్చుకుంటూ ఉన్నాడో పౌలు ఆత్మ చేత నడిపింపబడినవాడు. మనం కూడా నేర్చుకోవాలి. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, సువార్త విషయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వినుటలో వారు మిమ్మును బట్టి శత్రువులే గాని, ఏర్పాటు విషయమైతే ఇతరులను బట్టి ప్రియులై ఉన్నారు. అమ్మో, ఇది పౌలుకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన జ్ఞానం. నీకు నాకు జ్ఞానం రావాలంటే దేవుని మాటలు వినేది విధేయత రావాలి. మనలో ఉందా? 100కి 100 లేదని నేను చెప్తా ఉన్నాను ధైర్యంగా. జాగ్రత్త. వినరు, మన ఇష్టానుసారంగా ఎవరు చెప్తే మనకేముంది, మనల్ని ఎవరు కనుక్కుంటారు? జాగ్రత్త. ఏలయనగా ఎందుకు? దేవుడు తన కృపావరల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. చూసినారా? అవిధేయులమైన మనము వారి అవిధేయతను బట్టి మనం కరుణింపబడినాము. అటువలనే
అలాగే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి ఇప్పుడు మీరు కరుణ పొంది ఉన్నారు కదా, ఆ కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఆ ఇప్పుడు వారు అవిధులై ఉన్నారు. వారు అవిధేయులై ఉన్నారు. ఎందుకు? దేవుడు తగిన సమయంలో వారిని కూడా రక్షించుటకు తన కరుణ చూపనై ఉన్నాడు. అందరి ఎడల కరుణ చూపవలనని. అందరి ఎడల పక్షపాతం లేని దేవుడు. మనం అనుకోవచ్చు, అరే నన్నే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తూ ఉన్నమాట వాస్తవమే, కానీ ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనము వేరే వారిని ప్రేమించలేకపోతాం. నేను కొన్నిసార్లు కఠినంగా చెప్పాలంటే భార్యను కూడా నువ్వు ప్రేమించకపోవచ్చు ఒకసారి, కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు అసలు యోహాను రాస్తున్నాడు, ఆయన పేరే ప్రేమనట. ఆయన ప్రేమయ్య ఉన్నాడు అన్నాడు. ఇది నేను అనుకుంటూ ఉంటాను, అప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను చచ్చిపోయే వరకు ఆ స్థితిలోకి నేను పోలేను. పూర్తిగా ప్రేమించాలి ఒకరిని అంటే నా చేత కాదు. కానీ దేవుడు అలా కాదు. ఏమంటూ ఉన్నాడు చదువు బాబు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. నీవు నేను అవిధేయులము, ఇశ్రాయేలులు అవిధేయులుగా ఉన్నారు. ఎందుకు? పౌలు చాలా తేటగా వ్రాసినాడండి పరిశుద్ధాత్మ చేత గలతీలలో. కానీ ఎందుకు, ఎలాగూ, దేవుని యొక్క ఏర్పాటు. సరే, అది ఇప్పుడు మన పాఠం కాదు, కానీ చదువు బాబు ఇంకా. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఎంతో గంభీరం అంటూ ఉన్నాడండి. ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యకములు అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం. చాలాసార్లు ఆయనకు ఆలోచనలు చెప్తామండి, సగం దాచుకొని నేను చెప్పినది చెయ్యి ప్రభువా, ఇది చెయ్యి, నేను చెప్పింది నేను చూసుకుంటాను, నువ్వేం భయపడద్దు, జాగ్రత్త. ఇవన్నీ ప్రభు ఆత్మ కనపరుస్తూ ఉన్నాడు. ఆయనకు స్తోత్రములు. నువ్వు దాచుకున్నా అది బయలుపడతా ఉంది ప్రతి ఒక్కరూ. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. అంటున్నాడు. ఎందుకు సమస్తం ఉందో ఆయనకు మహిమ కొరకు. ఎఫెసీలకు తెలుసు, నువ్వు పత్రిక ఆయన మహిమ కొరకు, సమస్తము ఆయన మహిమ కొరకు. నీవు నేను ఎలాగ బ్రతుకుతూ ఉన్నాము? మన మహిమ కొరకైతే ఆయనకు దుఃఖం. మనతో ఉంచిన పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అరే నీకు ఇచ్చిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? దేవుని మహిమ కోరమంటే నీ మహిమ కోరుకుంటున్నావు. నీలో ఏముందని నీకు మహిమ అన్నట్టుగా ఉన్న ఈ మాటలు. రైట్, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్దాము. ఇక్కడ 5వ ముద్ర విప్పబడింది. 5వ ముద్ర విప్పబడినప్పుడు వీరెవరు అని చూస్తూ ఉన్నాము? వీరు యూదులలో నుండి వచ్చిన క్రైస్తవులు. మరి వీరికి ఎవరు? ప్రభు యొక్క ప్రణాళిక అని వింటివి కదా ఇంతవరకు. పౌలు రాసినాడు, ఇది జరగనే ఉన్నది. సంఘం ఎత్తబడిన తర్వాత, అరే ఇప్పుడు నేను అంతటి వాడను కానని అని అనిపించి, ఏది శ్యాంబాబు గారి లాంటి వారు కానీ, రాజారావు గారి లాంటి వారు కానీ, అంతకంటే ముందు ప్రభుదాస్ గారు కానీ, ఆనందం గారు కానీ, అలాంటి వారిని అసలు పోల్చుకోవడానికి లేదు. కానీ సంఘము కూడా ఎత్తబడిన తర్వాత మరి ఎవరు ఉంటారు? దేవుని ఏర్పాటులో చూస్తూ ఉన్నాము. తర్వాత మనం చూస్తాము ఇదంత కూర్పు ఎలాగవుతుందంటే 11వ అధ్యాయంలో 2 సాక్షులను చూస్తూ ఉన్నామండి. ఏలియా అని కానీ, మోషే అని కానీ, వారిని దేవుడు పంపుతూ ఉన్నాడు. వారి ద్వారా మాటలు. అంతేకాదు 7వ అధ్యాయంలో 144,000 మందిని ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఎట్లా ఏర్పరచుకున్నాడని ఆలోచన చేస్తూ అట్లా నిద్రలో అనుకుంటే, నువ్వు చేపలు పట్టేవాని కావా? యోహాను, యాకోబు, సీమోను, అంద్రేయ,
మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తారు. వారెవరు? బెస్తవారు, చేపలు, యూదులు కదమ్మా. వారు యూదులైన వారు. యేసు ప్రభుని అప్పటికి ఎరుగుదురా వారు? లేదు. అరే కానీ ఈయన చూస్తే ఈయన ఆశ్చర్యకార్యాలు చేసేలాగా ఉన్నాడు, మమ్మల్ని పిలుస్తున్నాడు. సరే పోయి చూద్దామనుకున్నారు. కానీ పేతురు ఒకరోజు చేపలు పట్టడానికి పోతే యేసు ప్రభు ఆయన ఓడలు తీసుకుని లూకా 5వ అధ్యాయంలో మాటలు చెప్తున్నాడు. ఏమన్నా దొరికినట్టు ఏం దొరకలేదు ప్రభు. అరే కొంచెం అట్లా పక్కకు వేయమన్నాడు. విస్తారమైన చేపలు పడినాయి. ప్రభువా నేను పాపిని అన్నాడు. అప్పటి నుండి ప్రభువును హత్తుకొని జీవించడానికి ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు మాటలు అవి జ్ఞాపకం నాకు వచ్చినాయి అంటే, దేవుడు ఎందరిని అప్పుడు ఏర్పరచుకుంటాడో చెప్పలేము. ఎవరి కొరకు? ఇప్పుడు పేతురును, అంద్రేను, యోహానును, యాకోబును, వీరందరినీ, నతనీయేలును ఎందుకు ఏర్పరచుకున్నాడు? నీ కొరకు, నా కొరకు. అదే హెబ్రీలకు రాస్తున్నాడు. ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఒకరి ద్వారా. యేసు ప్రభు మాటలు కొన్నే మాట్లాడినాడండి యేసు ప్రభు. మీరు లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టి ప్రకటించండి అని చెప్పినాడు. ఎందుకు? మనం అవిధేయులమై ఉండగా, నిర్దేవులమై ఉండగా వారికి అవిధేయత వచ్చిందండి ఇశ్రాయేలు. ఈయన మెస్సియా గాడు, ఈయనను చంపమన్నారు. సరే ఉండండి, ఈ అన్యులనైనా రక్షించుకోవాలని కోరిన ప్రభు. ఇప్పుడేం జరుగుతూ ఉంది? ఈ ప్రకటన గ్రంథం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వారిని రక్షించుకోవడానికి 144,000 మంది. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు అవి తేటగా చెప్తాను, ఎట్లా లేక క్లుప్తంగా చెప్తానులేండి. 7వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, తిప్పండి చూద్దాం, పర్వాలేదు, ఎట్లా ప్రభు నడిపిస్తే అట్లా చూద్దాం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని. ఇది 6వ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ జరిగిన ఐదవ ముద్ర సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. 6వ ముద్రలో మహాభూమి కదలిక జరుగుతుంది. అది మాట్లాడదాం, మనం ఏమి మొదలు నేను అవన్నీ మాట్లాడు. కానీ 7వ అధ్యాయానికి ఎందుకు వస్తూ ఉన్నామంటే, దేవుని యొక్క కరుణ ఎట్లా చూపుతూ ఉన్నాడు ఆయన. శిక్ష వచ్చింది. తెల్లటి గుర్రము, వాడు మోసగాడు. రెండవది ఎర్రటి గుర్రము, యుద్ధాలను చూచినాం. మూడవది నల్లటి గుర్రము, క్షామము లేక కరువు చూచినాం. అవతల పాండుర వర్ణము లేక అనండి బూడిద రంగు కలర్. మరణం మరణం మరణం, ప్రతి వారి ద్వారా మరణం వచ్చింది. ఇవన్నీ మనుషుల ఏర్పాటులో మరణం. ఎవరికి? భూమి మీద నిలిచిపోయిన వారికి. 5వ ముద్రలో కూడా ఏమని చూస్తూ ఉన్నాము? కొందరు చంపబడుతున్నారు. చంపబడిన వారు ఎవరో గతసారి ప్రశ్నలు వచ్చినాయి కనుక వాళ్ళు ఎట్లా మార్చబడిన వారు ఎవరు అనే సంగతి కొంచెం ముందెళ్ళి చూద్దాం మనం. 7వ అధ్యాయంలో ఇక్కడ ఏమో చూస్తూ ఉన్నాము? 4 దేవదూతలు నిలిచి ఉండి 4 కోణలు, అంటే ఎట్లా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నట్లు 4 దిక్కులు కదా, అంతేగాని చదరమని కాదు దాని ఉద్దేశం. భూమి గుండ్రంగానే ఉంది. ఇటు 4 వైపుల నుంచి వాళ్ళు ఉన్నారు. దేనికి? శిక్షను వదలడానికి. అయితే విన్నాను చూడండి, 2వ వచనం చదువు బాబు. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత, సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి, దశ అంటే తూర్పు నుండి పైకి వచ్చుట చూచి తిని, భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో. ఈ 4 దూతలు ఏమి అధికారం పొందినారండి? సముద్రమును హాని కలిగి, భూమికిని సముద్రమునకు. ఇక శిక్ష రావాలి భూమి మీదకి. యేసు ప్రభువుని నమ్ముకొనని వారికి శిక్ష రావాలి.
మాత్రమే కాదు, తమ స్వేచ్ఛగా తమ ఇష్టానుసారంగా మాకు వద్దు యేసు ప్రభు అన్న వారికి శిక్ష రావాలి ఇప్పుడు. కానీ ఇక్కడ ఒకటి కృప చూస్తూ ఉన్నాం, కరుణ చూస్తున్నాం. ఏంటి? ఆగండి ఆగండి ఆగండి, 4 దూతలకు చెప్పబడతా ఉంది. ఆగండి ఆగండి అని చెప్పి ఈ దూత మేము మా దేవుని దాసులను వినండి వినండి, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించి వరకు ఏంటి? వారి నొసళ్ళ యందు ముద్రించి వరకు దేవుని దాసులకు వారి నొసళ్ళ యందు ముద్రించి వరకు ముద్ర వేయాలట. ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా ఆగండి ఆగండి. చూచినారా దేవుని దయ? కొన్నిసార్లు అపాయకరమైన వారు ఏదో పాపం చేసినారని కాదండి, అలా అనుకోవద్దు. అదే మనం లూకాసు వార్తలో కూడా చూస్తాం. పిలాతు కొందరిని చంపించినాడంటే యేసుప్రభు అన్నాడు, వారు ఇందరికంటే దుర్మార్గులని కానే కాదు. మనల్ని తప్పించినాడంటే దేనికో కృతజ్ఞులమై ఉండాలి. అంతేకాని వాళ్ళు దుర్మార్గులు చనిపోయినారు, నేను మంచి భక్తిపరుడును బ్రతికినాను, ఎప్పటికీ అనుకోవద్దు, ఎప్పటికీ అనుకోవద్దు. సరే, ఇక్కడేం చూస్తున్నాము? ఈ దూత వారితో చెప్తూ ఉన్నాడు, ఆగండి, ఇప్పుడే శిక్షించవద్దు. ఎందుకు? దేవుని దాసులకు ముద్రలు వేయాలి. ఎవరు వీళ్ళు? మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఆ లెక్క కూడా చెప్తా ఉన్నాడండి. ఏంటి? ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ఎవరు వీరు? ఇశ్రాయేలుల గోత్రములన్నీ. ఇశ్రాయేలీల గోత్రముల సంఘంలో లేరు, అన్యుల గోత్రాలు కాదు ఇవి. ఇక్కడ 7వ అధ్యాయంలో 2 గుంపులు కనపడతారండి. చూద్దాం, టైం ఉంటే చూద్దాము. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. దేవుని దాసు ఎంతమంది? 144,000 మంది. ఎందుకు దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడో ముందు ఎవరో చూద్దాం. వారు యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నప్తాలి గోత్రములో 12,000 మంది. ఎన్ని వేలుగా 12,000. మనషే గోత్రములో 12,000. సిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రములో 12,000 మంది. జబులూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. 9వ వచనం మళ్ళా చదువుదాం. కానీ ఇప్పుడు 12 గోత్రాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఎందరు? 12 గోత్రాలు. మొదటి వాడు ఎవరు? రూబేను. ఇక్కడ ఎవరి పేరు ఉంది? యూదా అనే పేరు ఉంది. రూబేను పోగొట్టుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఆ సంగతి నేను వెళ్ళను. దినవృత్తాంతం 5వ అధ్యాయంలో కానీ నిర్గమాండంలో కానీ తాను చేసిన తప్పును బట్టి అది ఎప్పుడైనా ప్రభుచిత్తమైతే చూద్దాము. రూబేనుకు ఆ స్థానం దక్కిపోయింది. మాత్రమే కాదు, యూదా గోత్రం నుండి గతసారి మనం విన్నాం ఎలాగూ యాకోబు దీవించేప్పుడు చెప్పినాడో, షిలోహు వచ్చు వరకు నీ దండము నీ చేతిలోనే ఉంటుందని. యేసుప్రభు ఆ గోత్రంలోనే వస్తాడు కనుక ఆయన పేరు యూదా గోత్రము మొదట చెప్పబడింది. సరే, రెండవది గమనించినప్పుడు ఒక గోత్రం పేరు ఇక్కడ లేదు. ఎవరు ఆ గోత్రము? చెప్తారా ఎవరైనా? ఎఫ్రాయిం. లేవి గోత్రం ఉందమ్మా. ఎస్, ఎఫ్రాయిం గోత్రం కూడా లేదు. ఎఫ్రాయిం గోత్రం లేదు. ఇంకా దాను గోత్రం లేదు. ఎవరి గోత్రం లేదు? దాను గోత్రం లేదు. ఎందుకు లేదు అని చూచినప్పుడు, అతడు సర్పము లాంటి వాడు అని తేటగా యాకోబు చెప్తా ఉన్నాడండి. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 17వ వచనం చదువుదాము.
నేను చెప్పాలనుకున్నది ఒకటి దాటిపోయినాను, పర్లేదు, ప్రభు చిత్తం అది. ఆదికాండము 49:17 17. దాను త్రోవలో సర్పముగాను. ఏంటి? దాను త్రోవలో సర్పముగాను. సర్పము వంటి వాడు దాను. ఎలాంటి వాడు? సర్పము వంటి వాడు. అంతేకాదు, దాను విగ్రహారాధికుడైపోయినాడు. అసలు ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. రెహబాము శత్రువు ఎవడు? అమ్మా లే, రెహబాము శత్రువు యెరోబాము. సొలొమోను రాజ్యంలో విభజన కారకుడు, లేక రెహబాముకు విరోధంగా రెహబాము వచ్చినాడు. రెహబాము ఏం చేసినాడు? విగ్రహాలు చేసినాడు. ఆయన ఎక్కడెక్కడ పెట్టినాడు చదువుదాం, చూడండి. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 25 నుండి చదువు బాబు, త్వరగా. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమందున యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచున్న ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అది ఏ అసూయతో అపవాది ఎలా పుట్టిస్తూ ఉన్నాడు చూడండి. యెరోబాములో అరే రెహబాముకు దోస్తులు అవుతారు మరలా, కనుక ఏం చేయాలి? ఇవే కొన్నిసార్లు అపవాది తలంపులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది చేతులు ఎట్లా చిక్కించుకుంటామంటే, వాణ్ణి పడగొట్టడానికి అపవాది చేత వాడబడతాం. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నద్ద మరలా చేదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారి దగునని అని యెరోబాము తన హృదయముందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించినాడు. చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట. యెరూషలేమునకు ఎందుకు పోతే? యెరూషలేములో ఏముంది? బలిపీఠం. సొలొమోను కట్టిన దేవాలయం ఉంది. ఇదే రాజుల గ్రంథంలో మొదట్లో చూస్తే సొలొమోను బ్రహ్మాండంగా కట్టించినాడు. ఆ దేవాలయాన్ని పోకుండా అసలు దేవుడే దిగి వచ్చినాడు. దేవుని లేక మహిమ ఆ దేవాలయాన్ని పోకుండా ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు? యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు. ఐగుప్తు నుంచి తప్పించిన వాడెవరు? ఇవే అని చెప్పి, ఈ దూడలు అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును, ఒకటి బేతేలు నందును ఒకటి బేతేల్లో ఒకటి దాను నందును ఉంచెను. దానులో విన్నారా? ఒకటి బేతేల్లో ఒకటి దానులో. ఇంకా దాని గురించి కొన్ని ఉన్నాయి కానీ అవి ఇప్పుడు మనకు అవసరం లేదు. మెట్టుకు ఈ పట్టీలో దాను లేడండి, జాగ్రత్త. కానీ ముందే చెప్పాలంటే దేవుడు మరలా కృపామయుడు. ఈ దానుని యెహెజ్కేలు గ్రంథం 48లో చేర్చుకున్నాడండి. అది మనకి ఇప్పుడు నిమిత్తం కాదు, కానీ మెట్టుకు జాగ్రత్త. మేము ఉన్నాము, ప్రభు పిల్లలము, మాకు కొమ్ములు ఉన్నాయి అంటే మీ కొమ్ములే మిమ్మల్ని పాడు చేస్తాయి. జాగ్రత్త. కొమ్ములు ఉంటే తీసేసుకోండి. కొమ్ములు చాలా అపాయకరమైనవి. గొర్రె పిల్లవలే ఎంత తేటగా ప్రభు కొరకుండాల్లో ఉండడానికి ప్రయత్నిస్తాం. సరే, మంచిది. దాను లేడు అని విన్నాము. లేవి ఉన్నాడు. లేవి ఇందులో ఉన్నాడు. కనిపడ్డా లేవి? చదువు. షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది. లేవి అసలు ఆస్తులలో కానీ ఎక్కడ లేడు. లేవి మీరు ఈ గోత్రాలను బట్టి వాళ్ళని చూడండి, వీరికి లేవు.
కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన దాంట్లో నుంచి దేవుడు చెప్పినాడు వీరికి ఇవ్వాలని. మాత్రమే కాక మీరు దేవాలయంలో అర్పించేటివి కూడా వీరికి భాగం ఉండాలి అని వారి కొరకు చెప్పినాడు. లేదు, కానీ ఇప్పుడు నువ్వు చేయవలసిన పని, ఇప్పుడు నీకు ఆరాధన అవి చేసేటివి లేవు. ఇక్కడ వెళ్ళు, సువార్త, నిత్యరాజ్య సువార్త, రాజ్య సువార్త చెప్పాలి. లేవి రా. లేదండి నేను లోపల కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను. చేసినవి, నీకు ఇవ్వబడినవి అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలనో శ్రద్ధ కలిగి ఆ పని చేయమన్నట్టు లేవికి ఇస్తున్నాడు. నువ్వు అన్నట్టు ఎఫ్రాయిం కూడా లేడు. ఎఫ్రాయిం లేడు, కానీ యోసేపు పేరుంది ఇక్కడ. యోసేపు పేరుంది, మనస్సే పేరు ఉంది. ఎందుకు అంటే ఎఫ్రాయిం ఇలా దానివల్ల తప్పు చేసినది కాదు, మెట్టుకు యోసేపు కూడా ఉండాలి. అంటే మొదట 12 ఎవరెవరు ఉండరో వారిని అందరినీ చేర్చుకోవాలని. దాని బదులు మనస్సే వచ్చినట్టు చూస్తున్నాం, కానీ 12 ఉండాలని దేవుని చిత్తం. ఎలాగో వారిని చేర్చుకున్నాడు. 12 ఇక్కడ మెట్టుకు ఇవన్నీ ఎందుకు చూస్తూ ఉన్నామంటే 1,44,000 మందిని ఆయన దాసులుగా ఏర్పరచుకున్నాడండి. ఒక్క పేతురును పరిశుద్ధాత్ముడు వచ్చిన పెంతెకొస్తు దినమున ఆయన ఎన్ని నిమిషాలు, 10 నిమిషాలు చేసినాడో, 15 నిమిషాలు చేస్తే ఎంతమంది మారినారమ్మా? 3,000 మంది. 1,44,000 మంది అంటే బ్లెస్సింగ్ లెక్క వేసి చూడు. మళ్ళా ఒక్క ప్రసంగం చేస్తే ఒక్క దినము, ఆ తర్వాత ఎన్నో ప్రసంగాలు చేసి ఉంటాడు, చేయలేదని కాదు. అంతేకాదు, తనకే ఆశ్చర్యం అనిపించింది. అరే మనము ప్రత్యేకింపబడిన వారం యూదులం అనుకుంటామంటే మన మీదకి వచ్చినట్లే ఆత్మ అన్యుల మీదకి కూడా వచ్చినాడు. మనమేమనుకుంటాము, మనమే శ్రేష్ఠులము, ఇతరులు పనికి మాలినవారు. కానీ ప్రభువు కనపరిచినాడండి పేతురు. దేవుడు పవిత్రమైన దానిని నీవు నిషిద్ధమైనది ఎంచవద్దు. బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది. నీకు నాకు బుద్ధి వచ్చిందా? నేర్చుకుందాం. ఎవరు తృణీకరించబడుటకు దేవుని చిత్తం కాదు. అదే నేను అనేది. ఆ ఎదుగుదలకు రావాలి అంటే మన హృదయం తేటపడుతూ రావాలి. మన హృదయం మూసుకొని ఉంటే అది ఎన్నటికీ రాదు. సరే, ఇప్పుడు మనం చూడవలసింది, ఎందుకంటే ఇంతమందిని ఏర్పరచుకున్న దేవుడు. ఆ 11వ అధ్యాయం నేను ఇప్పుడు వెళ్ళను, కానీ 2 సాక్షులను కూడా ఏర్పరచుకున్నాడు. వీరంతా వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరికి ప్రకటిస్తూ ఉన్నారు? మొదట్లో యూదులు. సువార్త కూడా ముందు యూదులకే దొరికిందండి. మాకు వద్దు అనే వరకు పౌలు కాళ్ళు విదిలించుకున్నాడండి. పౌలును దేవుని ఆత్ముడు ఎట్లా పట్టుకున్నాడంటే, నేను అనుకుంటాను, దేవా పరిశుద్ధాత్ముడు విధేయుడైన వానికి ప్రక్కలో ఉండి, రే పౌలు నేను చెప్పేది కాదు, అది ఉంది, ఇట్లా పోవాకి, ఇట్లా పోవా, లేదు ప్రభా ఇట్లా పోవాకు, నువ్వు ఇట్లా పొమ్మన్నాడండి. ఆసియాకు కాదు, ఐరోపా వైపు పొమ్మన్నాడు. పొమ్మన్నాడా లేదా? పొమ్మన్నాడు. కానీ నీవు నేను వినేవారం కాదు. ఎద్దులకు పగ్గాలు అంటారండి. అవైనా కనీసం సేద్య కాని మాట వింటాయి, కానీ నీవు నేను ప్రభు ఆత్మ వినం. మన స్వేచ్ఛ. ఆ మాట ఎందుకు అనుకుంటూ ఉన్నామంటే, వీరు వెళ్ళి ప్రకటిస్తున్నారు, కానీ పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఇదే యోహాను రాసినదే 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలో, యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును. ముందు తాను పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకుని దేవుని వాక్యం నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పద్మాసు ద్వీపానికి ఎందుకు పోయినాడండి?
అరే నేను వెకేషన్కి పోతాలే అంటే గ్యాట్విట్ లండన్కి పోతానని నేను ప్రయాణమైనట్లు పోయినాడా? లేదు. దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును నేను బంధింపబడి అక్కడికి వెళ్ళింది. పౌలు కూడా రాసుకున్నాడండి, ప్రభు కొరకు సాక్షినై ఇగో నాకు చేతులలో ఈ బేడీలు లేక సంకెళ్ళు ఉన్నాయి అన్నాడండి. ఇతడు కూడా ఇప్పుడు అలాగున ఉండగా ఇట్టి పరిస్థితులు ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఈ రోజున మనం చూడమండి, ఏదో కొట్టి పంపిస్తూ ఉన్నారు. నువ్వు యేసుప్రభు పిల్లవన్నా కట్టెతో కొట్టు, కొందరిని చంపుతూ ఉన్నారు. ఆ రోజులలో అట్లా కాదు, నరకడమే, ఇక చంపడమే. వారు ఈ 6వ అధ్యాయంలో చూచే ఆత్మలు ఒకవైపున దేవుని దాసులు, వీరిని చూచినప్పుడు మరి వారిని చంపినప్పుడు ఈ దేవుని దాసులను చంపలేరా? దేవుడు వారిని ఎట్లా తప్పిస్తున్నాడో మనం చెప్పలేము. కానీ మెట్టుకు యూదులలో అనేకులు రక్షింపబడినట్లు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడండి. ఒకవైపు అపవాది ఎట్లా అంటారా? మొదటి గుర్రంలో ఎవరు వచ్చినారని విన్నామండి, క్రీస్తు విరోధి. వాడొచ్చి ఏం చేసినాడు? మోసపుచ్చినాడు. అరే మీరు ఆయనని ఎందుకు అమ్ముతాడు, నేనని నమ్మండి అని. లేదా చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక మాట అట్లా త్వరగా చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి, ఆ మాట వినండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి వచ్చినడ లేదండి, తెల్లటి గుర్రం మీద వచ్చాడు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మోసం. ఇవి ఎందుకు ముందు ఆ 4 ముద్రలు మనం చూసినామంటే, రెండో వాడు ఏం చేసిందో చూస్తూ ఉంటున్నాము, యుద్ధాలు. అది కూడా ఉందండి, కానీ ఇప్పుడు అది నా పాఠం కాదు. మత్తయి సువార్తలోనే చెప్పినట్టు యేసుప్రభు ఇవన్నీ ఇవే ఆయన ప్రకటించిన. ఇలాగ చదవండి, ఇప్పుడు ప్రస్తుతం చదువు బాబు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, ఏమిటి యుద్ధములను గూర్చి, ఎవరు? రెండవ గుర్రం. యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం ఆ యుద్ధాలు జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను, అక్కడక్కడ కరువులను. 3వ గుర్రం ఏది? కరువు, క్షామం. యేసు ప్రభు చెప్పినాడా లేదా? యేసు ప్రభు చెప్పినాడు, ఇదిగో శిక్ష ఇలా జరగబోతా ఉంది, కరువులు. ఇంకా చదువు బాబు. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. భూకంపములు అది కూడా 4వ గుర్రంలో చూచినామండి. భూకంపములు ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఆ పాఠానికి మనం తర్వాత వెళ్దాము. మెట్టుకు ఈ వచ్చిన 4 గుర్రాలలో నుండి వచ్చిన వారు ఇక తమ ఇష్టం వచ్చినట్లు చంపుతూ ఉన్నారండి. ఎవరిని చంపుతూ ఉన్నారు? ఎవరి నొసళ్ళ మీద దేవుని ముద్ర వేసుకొని, ఆ పాఠం అసలు వేరే పాఠం కానీ చూద్దాం, వేసుకొని ఎక్కడెక్కడ కూడికలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు యూదులు సంఘం లేదు, సంఘం ఎత్తబడినారు. ఎవరైతే ఈ యూదులుగా ఉన్నారో వారికి ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి, మార్చబడతా ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు మేము అయ్యలారా మేమేం చేయాలి అన్నారు, రక్షణ పొందుటకు మేమేం చేయాలని అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోండి. ఇప్పుడు వారు కూడా అప్పుడే చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు ఏం జరుగుతూ ఉంది? వెంటనే ఇప్పట్లో ఎలాగూ కాసి పెట్టుకొని ఉన్నారో
అలాగో కాచిపెట్టుకొని వీరిని చంపుతూ ఉన్నారండి. ఇప్పుడు చూద్దాం 6వ అధ్యాయం, ఎందుకంటే టైం దొరికిపోతూ ఉంది. 6వ అధ్యాయంలో 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని ఇక్కడ వాక్యం కూడా చూస్తున్నాను చూడండి. దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి అందుకే పద్మాసు వెళ్ళినాడు. ఇప్పుడేం చేస్తున్నారు? చంపేస్తూ ఉన్నారండి. ఇవి మనం జరగలేదనుకుంటూ ఉన్నాం. దేవుని మహాకృప చేత ఈరోజు క్షేమంగా ఉన్నాం. హిట్లర్ దినాలలో వారిని ఎట్లా చంపినారంటే చెప్పలేము. కొందరిని క్రీస్తు ప్రభు నమ్ముకున్న వారిని అలాగే చంపినారు. చెప్పలేము. వీరి వదానండి ఏమన్నానండి. ప్రారంభం నుండే ఎలాగో చంపుతూ రావాలని వీరు పరీక్షిస్తూ ఉన్నారండి. హామాను చంపడానికి చూసినాడండి. యూదులను అందరినీ చూచినాడా లేదా? చూచినాడు. అంతేకాదు దానియేలులో రాస్తూ ఉన్నాడు. అంతియొకయ ఎపిఫెనెస్ అనే అతడు 166వ సంవత్సరంలో గ్రీకు దేశస్థుల నుంచి వచ్చి యూదులను సంహరించిన వాడు. యూదులకు శ్రమలు జరుగుతూనే వస్తూ ఉన్నవి, లేవని కాదు. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాము. హేరోదు యేసు ప్రభు వచ్చినాడంటే చంపడానికి 2 ఏళ్ల క్రింది వారిని అందరినీ చంపడానికి ఆజ్ఞ ఇచ్చినాడండి. ఎక్కడ చూసినా రక్త ప్రవాహం. జరగలేదంటావా? జరిగింది. అంతెందుకు, మరలా 7వ అధ్యాయం కదా, స్టెఫను చంపుతూ ఉన్నారండి. స్టెఫన్ ఎవరు? ఏమైనా తప్పు కనపడతా ఉంది అతనిలో. న్యాయంగా మీరే ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపినవారు, ఎవరు కాదు మీరే అన్నాడు. ఈయన చంపండి. చాలా మట్టుకు ప్రజలకు ఆనాడే కాదు ఈనాడు కూడా మనలో ఉన్న తప్పు చూపితే పెద్ద రోషం అండి. అయ్యో ప్రభువా, అవును ఆ తప్పు నాదని అన్నిటికీ ఒప్పుకోము. ఆ బలహీనత అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నది, మన సంఘంలో కూడా ఉన్నది. తేటగా చెప్తా ఉన్నాను. అది విడిచిపెట్టినామంటే మనకు క్షేమము, ప్రభుకు మహిమ. ఎందరో సంఘంలో చేర్చబడతారు మన ప్రవర్తనను బట్టి, మన యథార్థతను బట్టి. మనలో అంటారే మనకంటే వాళ్ళేం యోగ్యులు గారు, మనకంటే వాళ్ళు ఇంకా జాస్తిరా బావా. వాళ్ళకు ఆ తురుకోళ్ళు ఏమన్నారు, అక్కడ మంత్రం చెప్పమన్నారు చూడండి. అది పెహల్గాంలో మంత్రం వచ్చిన బ్రతకనిచ్చిన మంత్రం రానని చంపేసినారు. ఈ సంఘంలో ఉన్నవారికి మంత్రం వస్తుంది, కావలిస్తే చేతులు కూడా పైకెత్తారని తెలుస్తుంది. జాగ్రత్త. ఇవి సమయ పరీక్షను బట్టి అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. దేవా, ఈ శోధన నుండి మనం తప్పించు, అపవాది యొక్క శోధన నుండి మనం తప్పించు, నా నాలుకను కాపాడుము, నా తలంపులను కాపాడుము, నా మాటలను భద్రపరచు. ఇవన్నీ మనకు ప్రార్థనలై ఉండాలి, ప్రవర్తనలో మార్పు కనపడాలి. ఇష్టానుసారమైన ప్రవర్తన క్రైస్తవునికి ఉండకూడదు. పౌలు అందుకేనా నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడండి. మనం అనగలమా? ఆ లెవెల్కు రావాలి అంటే ఇలాంటి మార్పులు ఉండాలండి. అటువంటి వాడు అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు ఏ మంచిది నివసింపదని నేను ఎరుగుదును గనక నేను మాదిరిని పెట్టుకున్నాను. ఏం మాదిరి? యేసుక్రీస్తు ప్రభు మాదిరి. పేతురు అన్నాడండి, ఆయన ఏ కపటము నోట కపటం లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపక, బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మన కొరకు మాదిరి ఉంచిపోయినాడు. ఆ మాదిరి పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఏం చేయమంటే అది చేస్తాం. అదే అన్నాను, మంత్రాలు మనకు బాగా వస్తాయండి. ఆరాధన మంత్రం అదే మంత్రం ఎన్నోసార్లు చెప్పినా కాల్స్తే మీరు రికార్డ్ తెచ్చుకొని చూడండి. ఈ ఆదివారం మంత్రము
వచ్చే ఆదివారం మంత్రము ఎన్ని వారాలైనా అదే మంత్రం ఉంటుంది. హేళన చేయడం లేదు, ప్రభు సమక్షంలో భయంతో చెప్తూ ఉన్నాను. మన ప్రార్థనలు వట్టిగా ఉంటే మంచివి కావు. సరే, వీరేం చేసినారు? తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడినారండి. వధింపబడిన వారంటే అర్థం ఏంటి? ఒకటి చంపబడడం. అసలు ఇంగ్లీష్ మాటలో స్లెయిన్ అని ఉంది కదా బాబు. స్లెయిన్ అంటే చంపబడ్డం. అసలు యోహాను మొదటి పత్రిక 3:12లో కయీను తెలుగులో చంపబడి ఉంది, కానీ అక్కడ స్లాటెడ్ అని కూడా ఉంది. వధింపబడడం అంటే ఏంటి? వధింపబడేది బలులు వధింపబడినాయండి. పాత నిబంధనలో బలులు వధింపబడినాయి. వధింపబడడం అంటే ఎట్లా? బలిపీఠం దగ్గర తీసుకుపోయి అది అనుకుంటేనే పెద్ద ఇది, తల తెగ నరికి అవయవాలను చదివి చూడండి. లేవియాకాండ మొదట్లోనే ఒక్కొక్క భాగాన్ని తీర్చి ఎలాగో దాన్ని శుభ్రపరిచి కాల్చాలను, అది వధింపబడడం. అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఒక మాట చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం 9వ వచనంలో, ప్రకటన గ్రంథంలోనే. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడు. యేసు ప్రభు చంపబడిన వాడే కాదు, ఆయన మనం ఊహించలేమండి. ఇంత స్థలం లేకుండా ఆయనను కొట్టినారు, ఇంత స్థలం లేకుండా రక్తం గార్చినాడు. ఆ ముండ్లు తలలో చిక్క కొడితే చిక్కటి రక్తం గారింది తల నుండి. సహించినాడు. మేకులు చేతుల్లో కొట్టినారు, సహించినాడు. కొరడా దెబ్బలు, కొరడాలు మామూలు కొట్టడం కాదు. దాన్ని ఏమంటారు? కుండ్ల మేకులు. మన పులి గోర్లు కానీ సింహపు గోర్లు ఎట్లుంటాయి అట్లా గోర్లు పెట్టి ఇచ్చినారండి. కొడితే చర్మమే లేచి రావాలి. ఆయన ఏం తప్పు చేసినాడు? వధింపబడిన వాడు. చదువు బాబా ఆ మాట. నీవు వధింపబడిన వాడవై. నీవు వధింపబడిన వాడవు. చంపబడిన వాడే కాదు, వీళ్ళు కూడా, ఈ భక్తులు ఎట్లున్నారట? వధింపబడిన వారు. నీవు నేను ఒప్పుకుంటామా? అరే, మాట అంటే పడము. ఏం వధింపబడతావు? యేసు ప్రభు పేరంటే శాంతక్రూజ్ స్టేషన్లో ఎవరు వచ్చినారంటే ఈ నుంచి పరిగెడితే నిన్ను ఆపేవారే ఉండరు. ఎంత చేతనైతే ఎంత దూరం పరిగెడతావు. వాళ్ళని పోయి ఎదుర్కోగలవా? లేదంటే కనీసం నిలబడి ఉండగలవా? మేము బేతేల్ వారం అనగలవా? ఆ రోజు వాళ్ళు అన్నారండి, మేము యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రాణాలైనా ఇస్తామన్నారండి. పౌలు అనలేదా? అపొస్తలుల కార్యాలు 20:24 చదవండి. పౌలు ఏమన్నాడో కనపడుతుంది. త్వరగా చదవాలి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు దేని గురించి? దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. నా ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకుంటానన్నాడా? ఎంచుకొనట లేదు. ఎంత మాత్రమును ఎంచుకొనట లేదన్నాడండి. ఈ మాదిరి మనలో ఎవరికైనా ఉందా? ఈ మాదిరి కొంతైనా ఉందా? ఎంతైనా లేదులే, కొంతైనా ఉందా? అందుకే నేను దాచుకుంటే ఆ మాదిరి రాజాలదు. యథార్థత ఉంటే కొంచెమైనా రాగలదు. నేను ఎట్లా అబద్ధం ఆడాలా? ఉన్నది దాచుకొని చెప్పకుండా దాచుకుంటే అబద్ధం మాట్లాడగలవు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నామండి, నా ప్రాణం నేను ఎంత మాత్రం ప్రియమైన దానిగా ఎంచుకొనుట లేదు. సరే, వీరు కూడా అలా చేసినందుకు వీరు వధింపబడిన వారై 6:9
ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. ఎక్కడున్నారట వీళ్ళ ఆత్మలు? బలిపీఠం కింద. సరే, వీరి శరీరాలు ఏవి మరి? శరీరాలు పాతి పెట్టబడినాయండి. ఇది ఒక నేర్పు మనకు ఉండాలి. శరీరం పాతి పెట్టబడింది, ఆత్మ. కానీ ఆ దినములో సంఘం ఎత్తబడింది కదా, సంఘం ఎత్తబడింది. సంఘము తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక ప్రకారం చూస్తే ఆయన వారితో వచ్చినాడు, చనిపోయిన వారి యొక్క క్రీస్తు మృతులైన వారితో. వారు వచ్చి సమాధులలో నుండి తమ దేహాలను, మహిమగల దేహాలను పొంది, కొలసైలకు రాస్తూ పత్రికలు అదే కదండి మనం చూసేది. మన ప్రభు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనమును, లేక జీవము గల మన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మహిమలో మనము కూడా ఆయనతో కూడా ప్రత్యక్షమవుతామన్నాడండి కొలస్సీ 3:3లో. ఇప్పుడు ఇలాగ దేహాలను తీసుకొని ఉండమని ఇప్పుడు వీరికి ఎత్తబడటం లేదు. మరి ఏం చేయాలి? వీరి దేహాలు ఇంకా అక్కడనే ఉన్నాయండి. ఇది ఒక భేదం మనం గ్రహించాలి. ఆత్మలు మాత్రం ప్రభు దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఉన్నారు చూడండి, అది కూడా బలిపీఠం క్రింద ఉన్నారు. బలిపీఠం ఏంటి? వీరు ఎందుకు అక్కడికి పోయినారు? తమ రక్తము చిందించుటను బట్టి పోయినారు. రక్తం ఎందుకు చిందించినారు? తాము రక్షించబడుటకు యేసుక్రీస్తు ప్రభువు ఒప్పుకున్నవారు రక్తమును కూడా చిందించి వెళ్ళినారు. రక్తము పాత నిబంధనలో వధింపబడిన పశువులది ఎక్కడ పోయబడింది? బలిపీఠం క్రిందని కదా. చూడండి, లేవియా కాండము 4వ అధ్యాయం అనుకుంటాను. ఒక మాట చూద్దాము. లేవియా కాండంలో 4వ అధ్యాయము 18వ వచనం చదువు బాబు. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠము కొమ్ముల మీద చమ్మిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. ఏం చేయమన్నాడు? బలిపీఠం అడుగున రక్తశేషమంతయు పోయవలెను. రక్తశేషమంతయు పోయమన్నాడండి. కనుక మనం ఏం చూస్తూ ఉన్నాము? తేటగా వీరు బలిపీఠం క్రింద ఉన్నారు అంటే అక్కడుండే రక్తం ఎవరిని చూపిస్తా ఉన్నది? మన యేసుక్రీస్తు ప్రభు. బలిపీఠమే యేసుక్రీస్తు ప్రభు చూపుతున్నది. అక్కడ రక్తం కూడా పోయబడతా ఉంది. ఎందుకు? ప్రభు కార్చినాడు రక్తాన్ని. పశువు గుర్తుగా చంపబడిన పశువు కూడా అక్కడ కార్చబడింది. ఆ గుర్తును బట్టి పాపక్షమాపణ ఆ ఇశ్రాయేలులకు దొరుకుతూ ఉంది. ఇక్కడ కూడా బలిపీఠంలో పాపక్షమాపణ పొందిన వారై మీరు సంతోషంగా ఉన్నారండి. సంతోషంగా అంటే నెమ్మదిగా ఉన్నారు. ఆశ్రయం దొరికింది వారికి. యేసు ప్రభువు అసలు నేను నా చేత కాదని నేను ఒప్పుకుంటున్నానండి. ఎటువంటి ఆశ్రయం ఇస్తూ ఉన్నాడంటే సంఘం ఎత్తబడింది, వారికి చెప్పబడినట్టు చేయబడింది. వీరు తన కరుణలో యూదులైన వారు క్రైస్తవులుగా మార్చబడినారు. కానీ చంపబడతా ఉన్నారు. ఎవరి చేత చంపబడుతూ ఉన్నారో కూడా ఒక మాట చదివి, ఎందుకంటే టైం అయిపోతూ ఉంది. 6వ అధ్యాయంలో 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాగా తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వీరిని చంపిన వారు ఎక్కడున్నారండి? అమ్మ తల్లి, వెరీ గుడ్. భూనివాసు, భూమి మీద ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మనకు తేటగా అర్థమైంది. వీళ్ళు ఎక్కడున్నారు? ఆత్మలు బలిపీఠం కింద పైన దేవుని యొద్ద కనబడతా ఉన్నారు. సమాధిలో శవాలున్నాయి. సంఘము ఎత్తబడింది. వాక్యానుసారంగా వారు
మహిమగల దేహాలతో వెళ్ళినారు, కానీ యూదులైన వారు విడవబడలేదు. వీరిని దేవుడు అక్కడ భద్రపరుస్తున్నాడు బలిపీఠం దగ్గర. ఈ భూనివాసి ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఇప్పుడు చదువు బాబు 10వ వచనం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రార్థన చూడండి, ప్రార్థనలు ఎట్లా చేస్తున్నారు. మా ఇంగ్లీష్ బైబిల్ ఏమనింది నాదా అన్నదానికి? ఓ లార్డ్ అన్నదా? అసలు సర్వాధికారిని గ్రీకు పదంలో అర్థం ఉంది దానికి. అంటే ఇక అంతకు మించి వేరే అధికారం లేదు. ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. అంతకంటే మించిన అధికారం లేదు. అది ఎవరికి ఉంది? మన దేవునికి ఉంది. ఆ దేవునికి మొరపెడుతూ మాట్లాడుతున్నారు. నాదా ఏమంటూ ఉన్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం. ఇప్పుడు పోయినసారి కూడా మనం విన్నాం, కృపాకాలం అయిపోయింది, కృప లేదు. స్టెఫను ప్రార్థన చేసినాడండి. ఇప్పుడు స్టెఫన్ ఎట్లుంటాడంటే నేను అనుకుంటాను సంతోషంగా ఉంటాడు, అబ్రాహాం రోమ్ను ఆనుకొని. ఎట్లా ఇక్కడ ఆ రోజు ఆయన ప్రార్థన చేసినందును బట్టి పౌలు కూడా మార్చబడ్డాడని తాత్పర్యం ఉంది. పౌలు చూసినాడని ఈడు పిల్లోడు యేసు ప్రభు కోసం చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు, మన దేవుడు కాడా? ఆ తర్వాత ప్రభు కనపడినప్పుడు నేను సాక్షిగా ఉంటేనని చెప్పినాడండి. అంటే మనస్సులో వేదన ఉంది. పోతూ పోతూ స్టెఫను చేసిన ప్రార్థన, తండ్రి ఈ నేరం వీరి మీద మోపకమన్న ప్రార్థన కూర్చుకొని ఉంది. కానీ వీరిప్పుడు చేయడానికి ఏ ప్రయోజనం లేదు. 144,000 మంది కానీ ఆ ఇద్దరు సాక్షులు కానీ చెప్పిన మాట విన్న వారికే రక్షణ. ఇంకా ప్రభుచిత్తం అయితే 7వ అధ్యాయం వీరు ఎక్కడ వెళ్తారు? చైనాకు కూడా వెళ్తారు, వియట్నాంకు వెళ్తారు. ఎక్కడైతే క్రీస్తు ప్రభు మాటలు వినపడలేదో అక్కడికల్లా వెళ్తారు వీళ్ళు. కానీ చంపబడేవారు ఉంటారు. సరే, ఇప్పుడు ప్రస్తుతము టైం అయిపోయింది, 4 అయింది కనుక వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చు ప్రార్థన ఈ మన స్టెఫను ప్రార్థన వల్లే లేదు. అసలు యేసు ప్రభు కూడా ప్రార్థన చేసినాడండి, తెలుసు కదా. ఏమని? తండ్రి వీరేం చేస్తున్నా వీరు ఎరగరు అన్నాడు. వీరు ఎరగరు కనుక క్షమించమన్నాడండి. ఆ దొంగ దేవుని రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని, అరే నేడేనే ఉన్న పరదేశంలో ఉంటా అన్నాడు. కృపామయుడు మన ప్రభు. అలాంటి ప్రభువుతో వారు ప్రార్థన తీరుస్తున్నారు, తీర్పు తీర్చమని. అంటే ఏంటి? సమయం అయిపోయింది. ఆయన ఏమంటున్నాడు? మీరెందుకు, నేను వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేస్తాను అనడం లేదు. కానీ వారిలో కూడా మార్పు ఆ తర్వాత పొంది ఉండొచ్చు ఏమో చెప్పలేము. కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడు? త్వరగా చూసి మరలా ఇది కాలిస్తే ఆలోచన చేద్దాము. ఈ తెల్లని వస్త్రముల గురించి ప్రతివానికి తర్వాత మనం మాట్లాడదాము. ఆయన వారి వలనే చంపబడబో వారి సాదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడాను. కొంచెంసేపు ఆగండి. ఎందుకు? మీతో పాటు ఇంకా చంపబడేవలసిన వారు ఉన్నారు. ఇది తండ్రి చెప్పే మాటలేనా? ఆయన కొందరు రక్షింపబడాలని కోరుతా ఉన్నాడండి. చావుకైనా సిద్ధంగా వస్తారు. అటువారు రక్షణ పడి మీతో కూడా వస్తాయి ఆత్మలు. కొంచెంసేపు ఆగండి. దేవుడు కృపామయుడు. చెప్పినట్లుగా యూదులకు ఆయన కరుణ చూపిస్తున్నాడండి. ఆ తర్వాత 7వ అధ్యాయంలో 9వ వచనంలో అన్యులు కూడా ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఆ తర్వాత చూసుకుందాము. దేవుడు తన మాటలు దీవించుగాక. గతసారి సందేహాలు వచ్చినారు, కొంతైనా తీరినే లేదు, నాకు తెలియదు. థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం. ఏమ్మా? ఓకే.
ఆ, ఆ, యూదులలోని క్రైస్తవులు. ఏమైనా అంటే సందేహాలు ఉంటే అడగండి, నేను నేర్చుకుంటాను, మీతో పంచుకుంటాను. దయాకరికర గల మా పరలోక తండ్రి, గొప్ప దేవా, ఇంతవరకు జోసెఫ్ నాన్న ఆదరించి బలపరుస్తూ ఉన్నావు మా తండ్రి. మరొకసారి ఎలిజబెతను బట్టి నేను స్తుతిస్తుంటున్నాము. కావాల్సిన ధైర్యం దయచేయమని, జోహాన్కు రేచల్కు కావాల్సిన ఆదరణ దయచేయమని అడుగుతుంటున్నాము. ఇంకా మా ఉన్నత మా తండ్రి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ కనికరించమని, సాయంత్రపు కూడికలోనూ నువ్వు మయం పొందమని, అన్ని విధాలుగా కావాల్సిన ఆదరణ దయచేయమని, మా బలహీనతలలో ప్రభువా నీ తోడు, నీ భద్రత దయచేసి మయం పొందమని చేసిన మేళ్లకై స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రతిమాలి వేడుకొంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.